ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అంటారు దాశరథి కృష్ణమాచార్య. నిజమే, సముద్ర గర్భంలో బడబానలాన్ని మనం ప్రత్యక్షంగా చూడలేం. ఆ అగ్నిపర్వతాల తీవ్రత ఎంతుంటుందో మనకు తెలీదు. భయంకరమైన అగ్నిపర్వతాలను తన గర్భంలో దాచుకున్న సముద్రం ఇంకెంత భయంకరంగా ఉంటుంది? ఈ ప్రశ్నకి సమాధానాలే సునామీలు, తుఫాన్లు. భయంకరమైన తుఫాను సృష్టించే నష్టాన్ని అంచనా కూడా వేయలేం. నగరాలకు నగరాలను నాశనం చేసేస్తుంది. 2-3 రాష్ట్రాల మీద ప్రభావాన్ని చూపుతుంది. అపారమైన ఆస్తి నష్టాన్ని కలిగిస్తుంది. వేల ప్రాణాలను తీసేస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే సూపర్ సైక్లోన్ అంటే సముద్రుడు చేసే ధ్వంసరచన, హింసరచన. ప్రతి ఏడాది తుపానుల బారిన పడే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ రాష్ట్రం తూర్పు తీరాన ఉండడం, బంగాళాఖాతం పక్కనే ఉండడం వల్ల సహజంగానే తుపానుల బారిన పడుతూ ఉంటుంది. కొన్ని తుపాన్లు మాత్రం మరణ మృదంగాలు మోగించాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు కూడా కలిగించాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల కారణంగా భారీ తుపాన్లు ఏర్పడ్డాయి. ఆ తుపాన్లు సృష్టించిన ప్రళయాన్ని మర్చిపోవడం సాధ్యమయ్యే విషయం కాదు. 1977 నవంబర్ 19 దివిసీన ఉప్పెన. ఆ కాళ్ల రాత్రి దివిసీమ చిగురుటాకులా వణికిపోయింది. జలరక్కసి జడల్లా ఆకాశమంత ఎత్తుకు ఎగసిన సాగర కెరటాలు ఉప్పెనై ఎగసిపడిన భయంకర రాత్రి. ఆ రాత్రే చెట్టుకొకరుగా పుట్టకొకరుగా చెల్లాచెదురైపోయిన నిర్భాగ్య కుటుంబాల్లో కన్నీటి ఉప్పెన ఎగసిపడింది. ఆ రాత్రే 10,000 మందికి పైగా ప్రజలు జల సమాధి అయిపోయారు. అనధికారికంగా ఆ సంఖ్య 30,000 వరకు ఉండొచ్చని చెప్తారు. 50,000కి పైగానే మూగ జీవాలను ఆ తుపాను బలి తీసుకుంది. చాలామంది నిద్రలోంచి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. కోట్ల రూపాయల మేర పంట నీళ్లపాలయింది. వేలాది నిరుపేద గుడిసెలు నిలువునా కూలాయి. రాకాసి అలల రూపంలో విరుచుకుపడితే ఊళ్లకు ఊళ్లే మాయమైపోయాయి. ఆ విషాదాన్ని తలుచుకుంటే ఇప్పటికీ దివిసీమ ఉలిక్కిపడుతుంది. 1996లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల మధ్య తీరం దాటిన పెను తుపాను ఆకుపచ్చ కోనసీమపై విరుచుకుపడింది. రాత్రికి రాత్రే పగబట్టిన తుపాను కోనసీమను అల్లకల్లోలం చేసింది. కోనసీమ రైతులు తమ బిడ్డల కన్నా ప్రేమగా పెంచుకునే కొబ్బరి చెట్లను వేళ్లతో సహా పెకిలించి వికటాట్టహాసం చేసింది. ఆ ప్రళయ హోరును, విధ్వంసాన్ని తన భుజాల మీద మోసుకొచ్చిన రాకాసి గాలులు కోనసీమలో విలయం సృష్టించాయి. వేలాది మంది ఈ జలహింసలో మరణించారు. మహావృక్షాలు సైతం లుంగలు చుట్టుకుని నేలకొరిగాయి. ఆ బీభత్సాన్ని తలుచుకుంటే ఇప్పటికీ కోనసీమ కంట కన్నీరొలుకుతుంది. 1999లో ఒడిశాలో పెను విధ్వంసం సృష్టించిన తుపాను గత శతాబ్దంలోనే దేశాన్ని తాకిన అతిపెద్ద తుపానుగా చరిత్ర సృష్టించింది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రళయ గాలులు వీచాయి. మానవాళినే మట్టుబెట్టాలన్న ఏకైక లక్ష్యంతో దూసుకొచ్చిన తుపాను తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆ ప్రళయంలోనే 15,000 మంది మరణించారు. లక్షలాది సంఖ్యలో పశువులు జల సమాధి అయిపోయాయి. 2 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. 50 లక్షల మంది రైతులు నిలువునా దగాపడ్డారు. 25 లక్షల ఎకరాల్లో పంట నాశనమైంది. ఒడిశాను కుదిపేసిన తుపాను ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా తుపాన్లు తీర ప్రాంతం దాటి భూమిని తాకడంతోనే బలహీనపడతాయి. కానీ ఒడిశాను శ్మశానాల దిబ్బగా మార్చిన పరదీప్ తుపాను భూమిని తాకిన తర్వాత మరో 24 గంటల పాటు మృత్యుహేలను కొనసాగించింది. విశాఖపట్నం ఓవైపు సముద్ర తీరం, మరోవైపు పచ్చని చెట్లతో అత్యంత ఆహ్లాదకరంగా ఉండే నగరం. అలాంటి వైజాగ్పై 2014 అక్టోబర్ 12వ తేదీన విరుచుకుపడింది హుద్హుద్ తుపాను. నగరాన్ని కకావికలం చేసేసింది. దాదాపు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచాయి. మునుపెన్నడూ చూడని విలయాన్ని సృష్టించాయి. అప్పటి వరకు నీడనందించిన భారీ వృక్షాలు రోడ్లపై కూలిపోయాయి. విశాఖ ఎయిర్పోర్టు మొదలు బీచ్ రోడ్డు వరకు అన్నీ ధ్వంసమయ్యాయి. ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగింది. విద్యుత్, టెలికాం, సమాచార, రవాణా వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. ఎందరో నిరాశ్రయులయ్యారు. హుద్హుద్ తుపాను సృష్టించిన నష్టం నుంచి కోలుకోవడానికి వైజాగ్ నగరానికి చాలా సమయం పట్టింది. భూగోళంపై అత్యధిక భాగం ఆక్రమించింది సముద్రాలే. ఆహారం నుంచి వాతావరణ నియంత్రణ దాకా సముద్రాలు మానవాళికి, ప్రకృతికి చేసే మేలు అంతా ఇంతా కాదు.
అలానే పెట్రోలియం నుంచి బంగారం, వజ్రాల దాకా ఎంతో విలువైన సంపదకి సముద్రాలే పుట్టిల్లు. ఎన్నో రకాలుగా మనిషికి అండగా నిలిచే సముద్రం ఆగ్రహిస్తే మాత్రం మనిషి కన్నీటి సంద్రమైపోవాల్సిందే. ఒక సుడిగుండంగా మొదలయ్యే తుఫాను సృష్టించే పెను ప్రళయాన్ని, ప్రకృతి విలయాన్ని అడ్డుకునే శక్తిని, సాంకేతికతని ఇప్పటికీ మనిషి సాధించలేకపోయాడు. తుఫాను ఏర్పడటాన్ని, దాని గమనాన్ని, తీవ్రతని అంచనా వేసి ముందు జాగ్రత్తలు తీసుకోవటం, మనపై నష్ట తీవ్రతని తగ్గించడం వరకు మనిషి చేతిలో ఉంది. ఎందుకంటే అది ప్రకృతి. తుపాను అంటే ఓ ఉధృతమైన సుడిగుండం, అంటే సముద్రం గుండెలో చెలరేగే భీకర అలజడన్నమాట. ఈ సుడిగుండం మామూలుది కాదు. దీన్నుంచి అపారమైన వేడి వెలువడుతుంది. అందుకే దీన్ని ఉష్ణయంత్రం అంటారు. ఈ సుడిగుండం సుడులు తిరుగుతూ ముందుకు కదులుతూ ఉంటుంది. ఇలా తిరుగుతున్నప్పుడు దీని మధ్య ప్రాంతంలో పీడనం 5 నుంచి 6 పాస్కల్స్ మేర తగ్గిపోతుంది. అదే అల్పపీడనం. ఈ దశలోనే వాయు వేగం గంటకు 62 కిలోమీటర్లకు చేరుకుంటుంది. సముద్ర ఉపరితలంపై ఈ వాయుగుండం గంటకు 300 నుంచి 500 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తీరాన్ని తాకుతుంది. సరిగ్గా ఈ టైంలోనే తుపాను తీవ్రత అమాంతం పెరిగిపోతుంది. ఒక్కసారిగా అనూహ్య శక్తితో తీర ప్రాంతంపై విరుచుకుపడుతుంది. దీనికంతటికీ సముద్రంలోని ఉష్ణమే కారణం. ఈ ఉష్ణాన్నే వాడుకుని వాయుగుండం తుపానుగా మారుతుంది. ఈ ఉష్ణశక్తిలో కేవలం 3% మాత్రమే వాడుకుని తుపాన్లు బీభత్సాలు సృష్టిస్తాయి. ఈ ఉష్ణశక్తి ఎంత విధ్వంసకారంటే 20 నిమిషాల పాటు తుపానులో వెలువడే ఉష్ణశక్తి 10 మెగాటన్నుల సామర్థ్యమున్న అణుబాంబు విస్ఫోటనంతో సమానం. అంటే అది ఎంతటి వినాశకారో అర్థం చేసుకోవచ్చు. తుపానులో మధ్య భాగాన్ని కన్ను అంటారు. దీని వ్యాసం 30 నుంచి 60 కిలోమీటర్లు ఉంటుంది. దీని చుట్టూ ఉన్న భాగాన్ని కంటి గోడ అంటారు. ఇక్కడ గాలులు విపరీతమైన వేగంతో కంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇక తుపాను నుంచి వెలుపలకు వచ్చే మేఘాలను వర్షపు పట్టీలంటారు. సముద్రంలో 50 కిలోమీటర్ల పరిధిలో నీళ్లు వేడెక్కినప్పుడు ఉపరితలంపై 5 కిలోమీటర్ల ఎత్తులో తేమతో కూడిన పొరలు ఏర్పడతాయి. ఈ టైంలోనే తూర్పు గాలులు విజృంభించడం, ఉపరితల వాతావరణంలో అల్లకల్లోలాలు ఏర్పడడం తుపానులకు పురుడు పోస్తాయి. ఇటువంటి ప్రకృతి సిద్ధ పరిణామాల నడుమ తుపాన్లు పుట్టి తీర ప్రాంతం వైపుకు పరుగులు తీస్తాయి. ఇవి తీరాన్ని తాకడానికి ముందే ఆకాశంలో ఓ మహాప్రళయానికి ముందస్తు సంకేతాలు కనిపిస్తాయి. ఆకాశాన్ని చురకత్తులతో చీల్చినట్టు, విద్యుత్ తీగలు అదే పనిగా మెరిసినట్టు మెరుపులొస్తాయి. భీకరంగా ఉరుములు ఉరుముతాయి. ఆకాశానికి చిల్లులు పడ్డట్టుగా ఒక్కసారిగా కుండపోత వర్షాలు కురుస్తాయి. చిన్నపాటి చినుకుగా వచ్చే ఈ ప్రళయ ఘోష మానవాళిపై పగబట్టినట్టు నిర్దాక్షిణ్యంగా ధ్వంసరచన చేసిపోతుంది. ఓ పెద్ద గాయాన్ని చేసి మౌనంగా వెళ్లిపోతుంది. గాలుల వేగం గంటకు 31 కిలోమీటర్ల కంటే తక్కువ ఉంటే దాన్ని అల్పపీడనం అంటారు. తుపానుగా గుర్తించాలంటే గాలుల వేగం గంటకు 61 కిలోమీటర్ల కంటే ఎక్కువే ఉండాలి. సూపర్ సైక్లోన్ అంటే గంటకు 221 కంటే ఎక్కువ వేగంతో గాలులు వీయాలి. భారతదేశాన్ని తాకే తుపాన్లు అరేబియా సముద్రం నుంచి, బంగాళాఖాతం నుంచి వస్తుంటాయి. సముద్రాల మీద వాతావరణాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడం, తుపాన్లని ముందే గుర్తించి జాగ్రత్త పడడం అన్నది సాంకేతికంగా మనం అభివృద్ధి సాధించిన తర్వాతే సాధ్యమైంది. ఇస్రో 1983 నుంచి ఇన్సాట్ సిరీస్లో ఉపగ్రహాలు ప్రయోగిస్తోంది. అప్పటి నుంచి ఉపగ్రహాల పరంపర కొనసాగుతూనే ఉంది. సముద్రాల మీది వాతావరణంలో చిన్నపాటి మార్పు సంభవించినా వెంటనే మనకి తెలిసిపోతుంది. వర్షాలు ఎప్పుడు వచ్చేదన్న దాని దగ్గర నుంచి అల్పపీడనాలు ఏర్పడడానికి 10 రోజుల ముందే తెలుసుకోగలుగుతున్నాం. వాతావరణ రంగంలో భారతదేశం సాధించిన స్వయం సమృద్ధి కారణంగా గతంలో మాదిరిగా ప్రాణ నష్టం జరగకుండా నివారించుకోగలుగుతున్నాం. 1983లో ఇస్రో ఇన్సాట్ సిరీస్లో ఉపగ్రహాలు ప్రయోగించడం ప్రారంభించినా 1984 నుంచి ఉపగ్రహ ఛాయాచిత్రాలు అధికారికంగా ప్రయోగశాలకు అందడం మొదలైంది. 2002లో ఇస్రో పూర్తిగా వాతావరణ పరిశీలన కోసమే మెట్సాట్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది. 2013 నుంచి సాంకేతికంగా మరింత పురోగతి సాధించి ఇన్సాట్ 3D, 2016లో ఇన్సాట్ 3DR ఉపగ్రహాలు ప్రయోగించింది. ఇన్సాట్ ఉపగ్రహాల ప్రయోగంతో వాతావరణానికి సంబంధించి అత్యంత ఖచ్చితంగా స్పష్టమైన చిత్రాలు అందుతున్నాయి. తుపాను తీవ్రతని అంచనా వేయడంలో, ముందుగా జాగ్రత్త పడడంలో, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవడంలో చాలా పురోగతి సాధించాం. అందుకు సాంకేతికత ఎంతో ఉపయోగపడింది.
అయితే ఇప్పటికీ తుపానుని బలహీనపరిచే శక్తి కానీ నిలువరించే శక్తి కానీ మానవాళి దగ్గర లేదు. ప్రకృతి ప్రకోపించిన వేళ చిగురుటాకులా వణికిపోక తప్పడం లేదు.